ఈ మరణాత మోసే సుఖోపవాసములు 13వ రోజు నిర్గమాకాండము 13వ అధ్యాయము. 1 పులియని రొట్టెల పండుగ, 2 ప్రథమ సంతాన ప్రతిష్ఠ, 3 ప్రయాణ పద్ధతి. ఐగుప్తీల బానిసత్వం నుండి విడిపింపబడిన తరువాత దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన పండుగకు ఏర్పాటు చేశారు. ఈ 3 భాగములను ఒక్కొక్క భాగమును 2 విధములుగా చేసుకుంటే, 1 భూలోకంలోనున్న పులియని రొట్టెల పండుగ, 2 పరలోకములోనున్న పులియని రొట్టెల పండుగ, 2 బలి ఇచ్చుట, 2 వెల ఇచ్చి విడిపించుట, 3 ఆలస్యమైన ప్రయాణం, ఆశ్చర్యకరమైన ప్రయాణం. ఇశ్రాయేలీయులైన వారు విడిపింపబడిన తర్వాత పులియని రొట్టెల పండుగను ఆచరించారు. అలాగే మనము కూడా ఈ రొట్టెల పండుగ ఆచరించాలి. పులుపు అనేది పాప స్వభావం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దుర్మార్గం అనేది భయంకరమైన లోతైనటువంటి చెడు మాట. దుష్టత్వం అనేది కఠినమైన స్థితి. వీటన్నిటినీ పౌలు గారు పులుపు అనే మాటతో పోల్చారు. 7 దినములు పండుగ ఆచరించాలి. ఆత్మీయంగా ఎదుగుచున్న సంఘమునకు 7 అనుభవాలు ఉండాలి. 1 ప్రేమానుభవము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2 శ్రమానుభవం, ప్రకటన గ్రంథం 9:10. 3 విశ్వాస అనుభవం, ప్రకటన గ్రంథం 2:13. 4 అభివృద్ధి అనుభవం, ప్రకటన 2:19. 5 పరిశుద్ధ అనుభవం, 3:4. 6 సేవానుభవం, ప్రకటన 3:8. 7 సహవాస అనుభవం, ప్రకటన 3:20. ఈ 7 అనుభవాలు కలిగేంత వరకు పులుపు అనేది రాకూడదు. ఒకవేళ వస్తే ఏమవుతుంది? నిర్గమాకాండం 12:15 పులుపు వస్తే ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఎంత భయంకరమైన మాట! నీవు ఏ అనుభవం వద్దనైతే పులుపు అనేది చేరుతుందో నీవు కొట్టివేయబడదు. అందుకే క్రీస్తు ప్రభు పడవద్దు అని అంటున్నారు. 1 భూలోకంలోనున్న రొట్టెల పండుగ. 7 దినములు పులియని రొట్టెలు తినాలి. 7 అనుభవాలు పొందే వరకు పులుపు రాకుండా చూసుకోవాలి. నానా వర్ణాల పువ్వులు నరదృష్టి నాకర్షించు మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు. మనము క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు నిష్కపటమును సత్యమును పొందగలం. పొందాలంటే ఈ 7 పండుగలు చేయాలి. అప్పుడు నూతన యెరూషలేములో స్థానము పొందగలము. జీవగ్రంథములో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలము. 2 పరలోకంలోనున్న పులియని రొట్టెల పండుగ. క్రీస్తు ప్రభు మధ్యాకాశమునకు వచ్చి సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళి పరలోకంలో 7 సంవత్సరాలు పెండ్లి విందు ఏర్పాటు చేస్తారు. విందు అనగానే ఫలవో బిర్యానీ కాదు సుమి. దేవుని లక్షణములను తనివి తీరా అనుభవించుట. 7 సంవత్సరాలు అనగా 1 దినము. ఆదికాండం 29:27. 7 దినములు అనగా 7 సంవత్సరములు. పాపమును అంటించుకొనకుండా ఉండాలంటే పత్యము కూరలు తిన్నట్టుగానే ఈ పులియని రొట్టెలు తినుటకు ప్రయాసపడాలి. కాబట్టి మనకు భూలోకములోని పండుగ బాగుంటుందా, పరలోకములో పండుగ బాగుంటుందా? భూలోకపు పండుగ ఆచరించడం వలన పాపమును శ్రమను జయించాలి. అదే పరలోకపు పండుగలో ఏ పాపము శ్రమలు ఏమీ ఉండవు. అంతా మహిమయే ఉంటుంది. విశ్వాసులారా, 1 మాత్రము జ్ఞాపకం ఉంచుకొనండి. భూలోకపు పులియని రొట్టెల పండుగను ఆచరిస్తేనే పరలోక పండుగ ఆచరించగలము. 2 ప్రథమ సంతాన ప్రతిష్ఠ, ప్రథమ సంతతి. ప్రథమ సంతతి దేవునిది గనుక అది దేవునికి ఇవ్వాలి. నిర్గమాకాండం 13:2, 34:19, లేవికాండం 27:26, ద్వితీయోపదేశకాండం 21:17, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. ప్రథమ ఫలములు. ప్రథమ ఫలము దేవునిది.
నిర్గమాకాండం 22-29, సంఖ్యాకాండం 18-12, ద్వితీయోపదేశకాండం 18-4, ద్వితీయోపదేశకాండం 26-2. సి 10వ వంతు భాగము దేవునిది. ఆదికాండం 14-20, 28-20, లేవికాండం 27-30. అన్నిటినీ ఇచ్చిన దేవునిని గణపరచుము. ఇశ్రాయేలీయులు విశ్వసించి నమ్మారు. మొదటి గంట, సమయం, పంట అన్నీ దేవునికి ప్రతిష్ఠించాలి. 3 ప్రయాణ పద్ధతి. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు 4 దినములలో చేరగలరు. కానీ దేవుడు వేరే మార్గమున ఇశ్రాయేలీయుల ప్రయాణముతో కొనసాగించారు. తిన్నగా తీసుకువెళ్లకుండా చుట్టూదారియగు ఎర్ర సముద్రపు వైపు మళ్లించాడు. అప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. దేవుడు పాయలు చేశాడు. ఈ అద్భుతమును ఇశ్రాయేలీయులు తిన్నని దారిలో వెళితే చూడగలిగేవారా? దేవుని మహిమ వారికి తెలిసేదా? అందుకే ఆలస్యమైన ప్రయాణమును ఆశ్చర్యమైన ప్రయాణమే, ఆలస్యమైనను నిమిషము ఆశ్చర్యమే వారి జీవితంలో జరిగినది. క్రీస్తు ప్రభు రాకడ కూడా ఆలస్యమవుతూనే ఉన్నది. ఆలస్యమవుచున్నప్పుడు ఆశ్చర్యములే జరుగుచున్నవి. పెండ్లి కుమార్తె సంఘము, ఓ యేసు త్వరగా రా నాయన అంటుంది. ఎదురుచూసే పెండ్లి కుమార్తె 2 సంవత్సరాలు పూర్తయినాక ఇంకా త్వరగానని అనుచున్నప్పుడు నిరీక్షించే పెండ్లి కుమార్తెకు 20 ఏండ్లైనా ఇప్పుడే వస్తారని అనుకుంటుంది. అటువంటి ఎదురుచూపు క్రీస్తు ప్రభు చేరిన వారందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.